ఈ మధ్య కాలంలో చిన్న చిన్న కారణాలకి భార్య భర్తను చంపేయడం, భర్తను భార్య చంపేయడం ఇలాగా జరుగుతున్నాయి. హ్మ్. సో, ఈ నేపథ్యంలో గుంటూరు దగ్గర ఇప్పుడు మంగళగిరిలో పెద్దవడ్లపూడి అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి సంబంధించిన షేక్ అహ్మద్ 26 ఏళ్ళు. అతను ఒక ఏసీ మెకానిక్. అతను 1.5 సంవత్సరం క్రితం క్రాంతి అనే ఒక వివాహితతో అఫైర్ మొదలైంది. మొదలైనాక ఆ క్రాంతి అనే ఆవిడ ఇతన్ని రెండో పెళ్లి చేసుకుంది. మొదటి భర్త ఏమో అతను ఏదో పోలీస్ కేసులో జైల్లో ఉన్నాడు. సో, వాడు ఎట్లాగో జైల్లో ఉన్నాడు కదా రాడని చెప్పి ఈమె ఇతన్ని పెళ్లి చేసుకుంది. వీళ్ళిద్దరూ అక్కడ ఆహ్, టి టిడ్కో కా ఇండ్లలో ఇల్లు తీసుకొని ఉంటున్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలైతే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇతను నిన్న రంజాన్ ఉపవాసం ఉండి ఇంటికొచ్చాడు. ఇంటికి వస్తున్నప్పుడు ఈమె పెద్దగా సౌండ్ పెట్టుకొని పాటలు వింటూ టీవీలో పెద్ద సౌండ్, లౌడ్ సౌండ్ పెట్టేసి ఉంది. అది చూసి తనకి ఇరిటేషన్ వచ్చింది. ఆల్రెడీ ఉపవాసం ఉన్నాడు, ఆకలితో ఉన్నట్టున్నాడు. సో, ఆ గొడవ వేసుకున్నాడు. "నీకేంటి బుద్ధి లేదా? ఎందుకు ఇంత సౌండ్? సౌండ్ తగ్గించాను" అని చెప్పాడు. "నేను తగ్గించను, నాకు ఇదే ఇష్టం" అని ఆమె చెప్పింది. ఇలాగే ఇద్దరి మధ్య గొడవైంది. గొడవ అయ్యేసరికి ఆమె ఆహ్, సడన్‌గా వెళ్ళి కత్తి తీసుకొచ్చి ఇతన్ని కసకస అని పొడిచేసింది. పొడిచేసరికి ఇతను షాక్ అయిపోయాడు. ఇతను ఊహించలేదు అలా చేస్తుందని. సో, గట్టి గట్టి కేకలేసాడు. ఈ లోపల పక్కింటి వాళ్ళు ఆమెను పట్టుకొని ఆపారు. పోలీసులకు ఫోన్ చేస్తే ఇతన్ని తీసుకెళ్లారు. తీసుకెళ్ళి చినకాకాని దగ్గర ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే దాంట్లో చేర్చారు. బట్ ఇక్కడ మా వల్ల కాదని చెప్తే విజయవాడకి తీసుకెళ్దామని వెళ్తూ ఉంటే మధ్యలో చనిపోయాడు. సో, ఇదిప్పుడు బాగా వైరల్ అవుతుంది. వాళ్ళ ఆమెకు సంబంధించిన షేక్ అహ్మద్ వాళ్ళ మదర్ మహోబీ ఆమె పేరు. మహాబీ. ఆమె పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. ఇలాగ నా కోడలి కొడుకుని చంపేసిందని. సో, ఇప్పుడు ఆ క్రాంతిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్రాంతి పోలీసులతో చెప్పిందేంటంటే, మా ఇద్దరి మధ్య ఇప్పుడు అతను నన్ను కూడా చంపడానికి చాలా సార్లు ట్రై చేశాడు. సో, అందుకని నాకు ఇప్పుడు కూడా గొడవైతే వీడెక్కడ నన్నేమన్నా చేస్తాడేమోని నేనే కోపంలో పొడిచాను. సో, నేను ప్లాన్ చేసుకొని ఏం చేయలేదు. ఆ టైంలో నాకు కోపాన్ని తీసుకోలేకపోయాను అని చెప్తుంది. అంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు బాగా పెరుగుతున్నాయి మనకి. ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే ఈమె ఆల్రెడీ పెళ్ళయి ఉండడం, ఫస్టు కొత్త మోజు ఉంటది. అది తీరిపోయినాక మిగతా సమస్యలన్నీ పైకొస్తాయి. ఆర్థిక సమస్యలు కావచ్చు, లేకపోతే ఈమె వేరే వాళ్ళతో మాట్లాడడం, ఫోన్లు చేసుకోవడం, అనుమానాలు రావచ్చు. అంటే మేజర్‌గా మనకి భార్యాభర్తల మధ్య ఇష్యూస్‌లో ప్రధానంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్స్, హ్మ్. అఫైర్స్ ఈ 2 ప్రధానంగా ఈ మధ్య కాలంలో క్రైమ్‌కి దారితీసే అంశాల్లో ఈ 2 కనబడతాయి. అంటే కట్నం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ మధ్య కాలంలో ఏంటంటే ప్రెషర్ బాగా పెరిగింది. కన్జంప్షను అంటే మనుషులకి జీతాలు పెద్దగా పెరగట్లేదు. రెవెన్యూ ప్రాఫిట్ పెద్దగా లేదు. కానీ రేట్లయితే ఎవ్రీ ఇయరు అన్నీ పెరుగుతున్నాయి. దానివల్ల నిజ వేతనాలు అంటారు. నిజ వేతనాలంటే రియల్ వేజెస్. అంటే రూ. 100కి ఇంతకుముందు రూ. 100 వస్తువులొస్తే ఇప్పుడు అదే రూ. 100 వస్తువులకి 150 పెట్టాలి. నీకేమో రూ. 100 జీతం ఉంది. అంటే నీ జీతం అనేది ఇప్పుడు రూ. 100తో రూ. 100 విలువైన సరుకులొస్తే ఇప్పుడు 150 అయిపోయింది. హ్మ్. రూ. 50 పెరిగుండాల నీ ఆదాయం. పెరగదు. పెరగనప్పుడు నీకు రూ. 50 షార్టేజ్ వస్తుంది. దీన్ని ఎలా కవర్ చేయాలి? ఇక ప్రెషరు పడుతుందనమాట ఫ్యామిలీస్ మీద. అంటే నువ్వు కొనే వాటిలో కట్ చేయాలి. దేనికి ఇది స్పెండ్ చేయకుండా ఉండాలి. దీనివల్ల నీకు ప్రెషర్ ఉంటది, కంపారిజన్ ఉంటది. పక్కన వాళ్ళు బానే ఉంటారు, నువ్వు బాగుండవు.